నగేష్ గారు చెప్పండి, బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు నిన్న విన్నారు మీరు. రాష్ట్రంలో ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలే ఆ పార్టీ అధికారాన్ని కూలదోయబోతున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలానే కమిషన్లు లేనిది ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా భేటీ అయ్యారన్నారు. కమిషన్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే రేవంత్ సర్కార్కు ఇబ్బందులు తప్పవంటూ గతంలో ఏ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంత ఈ ఢిల్లీలో చక్రం తిప్పే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? మున్సిపల్ ఎన్నికలలో మేయర్ గెలిచిన అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి రావడం జరిగిందో గౌరవ మేయర్ గారులని, డిప్యూటీ మేయర్లని, అదేవిధంగా కౌన్సిలర్లని, కార్పొరేటర్లని అందరినీ తీసుకొని రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ముందుగా మేము పాత బస్తీ వాసిగా వాళ్ళకి స్వాగతం తెలుపుతున్నాం. కానీ ఆయన రావడమే నేను పాలిటిక్స్ గురించి రావడం లేదు, నేను అమ్మవారి దర్శనార్థం వచ్చిన అని చెప్పిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ శ్రేణులు ఉండొచ్చు, అదేవిధంగా మా యొక్క ప్రభుత్వం ఉండొచ్చు, పూర్తిగా వాటిని ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అమ్మవారి దర్శనార్థం రావడం శుభసూచకం, మంచిది. అయినా కరీంనగర్ స్థానంలో మేయర్ గెలిచిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు, మేము దానికి స్వాగతం అని చెప్పడం కూడా జరిగింది. అయిన తర్వాత ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము చేసిన ప్రభుత్వం ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఏం చేసింది అనేది వారు తెలుసుకొని వారి యొక్క పార్టీ ఆఫీస్లో తెలుసుకొని వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమన్నారు? పాత బస్తీ హిందువుల గురించి, ఎంఐఎం పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే దేవుని దగ్గర వచ్చినప్పుడు పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సబబం అనేది చెప్పి మీ అందరికి కూడా నేను తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు మేము వాళ్ళ యొక్క కబంధ హస్తాలలో ఉన్నామని చెప్పేసి బండి సంజయ్ గారు అంటారు. ఇలా మీరు దేశవ్యాప్తంగా దేశంలో వాళ్ళని సరే మా కబంధ హస్తాలలో వాళ్ళు ఉంటే మీరు నెత్తిలో పెట్టుకొని వాళ్ళు దేశవ్యాప్తంగా మీరు వాళ్ళని తిప్పుతున్నారు కదా, మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బస్తీకి 2వ ఫేజ్ లో మెట్రో రైలు తెచ్చిన విషయం బండి సంజయ్ గారికి తెలియదా? అదే విధంగా హైదరాబాద్ నగరంలో ప్రజలందరూ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉన్నారో మన ఉస్మానియా హాస్పిటల్, ఆ హాస్పిటల్ కోసము వారి అలా గోషమైల్ స్టేడియంలో ఒక 50 సంవత్సరాలకు ఒక దాదాపు కొన్ని వందల వేల మందికి ఈరోజు కార్పొరేటర్ వ్యవస్థలో మరి ఆరోగ్యకరమైన ఈరోజు చికిత్స ఇవ్వడానికి హాస్పిటల్ మేము డెవలప్ చేస్తలేము. ఇది ఎక్కడుంది? హైదరాబాద్ లోనే ఉంది కదా. ఎందుకు ప్రభుత్వం మీద విషం జల్లుతున్నారు? ఎందుకు ఈ కుట్ర? అదే విధంగా సరే వచ్చి డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడలేదు. మీరు కేంద్ర మంత్రి అయ్యుండి వస్తూనే కనీసం జిహెచ్ఎంసి అధికారులను, లేదంటే ఆటో డ్రైవర్లను, లేదంటే అక్కడ ఏదైనా చిన్న వర్తకులను, అదే విధంగా లేకపోతే ఎవరినన్నా శానిటేషన్ ఉద్యోగులను, లేకపోతే ఏదన్నా ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా తెలుసుకొని ఉండి మాట్లాడుంటే బాగుంటుండే. కానీ నిన్నైతే ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా శ్రేణులన్నీ కూడా ఖచ్చితంగా వారికి బండి సంజయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలను వెంబటే తీసుకోవాలని చెప్పి మీకు నేను సూచన చేస్తా ఉన్నా.